Hi students, welcome to Success Maths Point. In this video, we are going to learn about numbers. First, natural numbers. Natural numbers are nothing but counting numbers. Counting numbers అంటే ఇప్పుడు మనం ఏమైనా కౌంట్ చేయాలనుకుంటాం. సపోజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, టాయ్స్, ఇంకా ఏమైనా వస్తువులు ఏదైనా కౌంట్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, మనము 1 నుంచి స్టార్ట్ చేస్తాం కదా. 1 2 3 4 ఇట్లా ఈ కౌంటింగ్ నంబర్స్నే న్యాచురల్ నంబర్స్ అంటారు. సో కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్ మీన్స్ ఇఫ్ వీ ఇంక్లూడ్ 0 టు న్యాచురల్ నంబర్స్ దట్ ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నంబర్స్. అంటే 0 కూడా అందులో ఇంక్లూడ్ అయితే న్యాచురల్లో వాటిని హోల్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే కలెక్షన్ ఆఫ్ పాజిటివ్, నెగిటివ్, జీరో ఆర్ కాల్డ్ యాజ్ ఇంటీజర్స్. అంటే నెగిటివ్ నెంబర్స్ అంటే మైనస్ నెంబర్స్, జీరో ప్లస్ నెంబర్స్ ఈ మూడు కలిసి ఉంటే వాటిని ఇంటీజర్స్ అంటారు. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q and both are integers where q is not equal to 0. అంటే p by q అంటే ఫ్రాక్షన్ ఫామ్లో అయి ఉండాలి. ఈ కింద డినామినేటర్లో q ప్లేస్లో 0 ఉండొద్దు. ఎగ్జాంపుల్ 2/3 -5/8 3 -5. మీరు అనుకుంటుండొచ్చు ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, కానీ వీటిని మనము ఇర్రేషనల్ అనొచ్చు. ఎలా? బై 1 పెట్టుకుంటే ఇర్రేషనల్. అండ్ 0/2 కూడా రేషనలే, కాకపోతే ఇది మాత్రం రేషనల్ కాదు. ఎందుకు? క్యూ ప్లేస్లో 0 ఉంది. ఎప్పుడైతే క్యూ ప్లేస్లో 0 ఉంటే వాటిని రేషనల్ నంబర్స్ అనము, మిగతావన్నీ కూడా రేషనల్ నంబర్స్. నెక్స్ట్ ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ మీన్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. అంటే 2 టేబుల్లో పోయేటివి మాత్రమే. 2 4 6 8 10 12 ఇవన్నీ 2 టేబుల్లో కనిపిస్తాయి మనకు. వీటిని ఏమంటామంటే ఈవెన్ నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ మీన్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. అంటే 2 టేబుల్లో పోనివి. అవి ఏంటివి? 1 3 5 7 9 11 13 and so on. నెక్స్ట్ ప్రైమ్ నంబర్స్. చాలామందికి ప్రైమ్ నెంబర్స్ అర్థం కాదు. ప్రైమ్ నెంబర్స్ అంటే హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్ 2 3 5 7 11 13 17 19 23 29 and so on. అంటే చూసుకోండి, ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనం 5 ఉంది. 5 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 5. 11 ఫ్యాక్టర్స్ 1 11. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్, వాటిని ప్రైమ్ నంబర్స్ అంటారు. ఈవెన్ నంబర్స్. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అయిపోయింది కదా, కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్లో లేనివి. ప్రైమ్ నెంబర్స్లో లేనివి ఏంటి? చూడండి, ఇక్కడ మనకు 4 లేదు. 4 6 8 9 10 12 వీటిని ఎందుకు కాంపోజిట్ అంటున్నాం? ఎందుకంటే వీటికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం. 8 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 2 4 8. చూడండి, 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ కదా, అందుకనే వీటిని కాంపోజిట్ అంటాం. ఇందులో మీరు ఏవి తీసుకున్నా కూడా వీటన్నిటికీ కూడా మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏవైనా 2 ప్రైమ్స్కి 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి, వాటిని కోప్రైమ్స్ అంటారు. ఎగ్జాంపుల్ 2 3. చూడండి, 2 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 2. 3 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 3. కామన్ ఫ్యాక్టర్ 1. సో ఇది సెట్ ఈస్ కాల్డ్ యాజ్ కోప్రైమ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 12 తీసుకుందాం. 3 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 3. 12 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 3 4 6 2 12. చూడండి ఎన్ని ఫ్యాక్టర్స్. ఇప్పుడు కామన్ దిద్దాం. కామన్ ఏంటి? 1 3. ఎన్ని కామన్ ఉన్నాయి ఇక్కడ? 2 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
టూ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే నాట్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఓన్లీ వన్ మాత్రమే కామన్ ఉండాలి. దట్ ఆర్ కాల్డ్ యాజ్ కోప్రైమ్స్. All these types of numbers, and thanks for watching this video. Please like, share and subscribe.